అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివలీలలోని చివరి కథ. వీరసంగమయ్య అనే అందమైన యువకుడు ఒకడు ఉండేవాడు. అతను శివభక్తుడు. శివుణ్ణి శరభసాలవ రూపంలో ఆరాధిస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్న అతని పెంతండ్రి ఓంకారపురం వెళ్ళాడు. అక్కడ ఆయన బావమరిది ఒక ఆయన ఉన్నాడు. ఈ బంధువు చాలా ధనవంతుడు, శివభక్తుడును. బావమరిది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని పరమానందం చెంది కౌగిలించుకున్నారు. అతిథికి భోజనాధికాలు ముగించి గృహస్థు అతనితో, బావా, ఏ పని మీద ఇలా వచ్చావు అని అడిగాడు. శుభకార్యం నిమిత్తమే వచ్చాను. మన వీరసంగమయ్యకు పెళ్లిఈడు వచ్చింది. తగిన పిల్ల కోసం చూస్తూ మీ ఓంకారపురం వచ్చాను. నాకు చూడగా నీ కూతురు చంద్రినీదేవి వీరసంగమయ్యకు తగిన భార్య అనిపిస్తున్నది. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇద్దరికి ముడిపెట్టేయవచ్చు అన్నాడు అతిథి. గృహస్థు పరమానంద భరితుడై, అదేం మాట బావా, వీరసంగమయ్య కన్నా మంచివరుడు ఎక్కడ దొరుకుతాడు? నువ్వే ముహూర్తం నిర్ణయించి ఉభయ పక్షాల బాధ్యత మీద వేసుకొని వివాహం జరిపించు అన్నాడు. అప్పటికప్పుడే వివాహ ముహూర్తం ఏర్పాటైంది. ఓంకారపుర రాజు భాస్కరుడు ఒకనాడు వ్యాహ్యాలి నుంచి తన ఇంటికి తిరిగి వస్తూ తమ ఇంటి వాకిట నిలబడి ఉన్న చంద్రినీదేవిని చూసి ఆమె అందానికి మోహపరవశుడై ఆగి ఆమె కేసి తేరిపార చూడసాగాడు. ఆ సంగతి గమనించి చంద్రినీదేవి చొప్పున లోపలికి వెళ్ళిపోయింది. రాజు ఆమెను గురించి ఆలోచిస్తూ తన ఇంటికి పోయి మంత్రులను పిలిచి పలాని పిల్లను తనకు పెళ్లి చేయమని చెప్పాడు. భాస్కరుడి మంత్రులు చంద్రినీదేవి ఇంటికి వచ్చి ఆమె తండ్రితో, ఏమయ్యా, నీ అదృష్టం, నీ కుమార్తెను రాజుగారికిచ్చి చెయ్యి, ఆమెకు రాణి యోగం పడుతుంది అన్నారు. దానికి ఆయన, నిజమే, మా అమ్మాయికి రాజుగారు భర్తగా కావడం కన్నా మహాభాగ్యం ఏమున్నది, కానీ వ్యవహారం చెయ్యి దాటిపోయింది. పిల్లను ఒకరికి ప్రదానం చేసేశాను అన్నాడు. మంత్రులు వెళ్ళి రాజుతో ఈ మాట చెప్పారు. రాజు తన ఆప్తులను మిత్రులను పిలిచి, మీరు ఎలాగైనా చంద్రినీదేవిని నాకు భార్యగా చేయకపోతే నా ప్రాణాలు పోతాయి అన్నాడు. వాళ్ళు రాజు తరపున చంద్రినీదేవి తండ్రి వద్దకు వచ్చి, ఎంత వెర్రివాడివయ్యా, అదృష్టం తన్నుకు వస్తుంటే అడ్డు పెడతావేమిటి? రాజుగారు తానై నీ కూతురిని చేసుకుంటాననటమేమిటి? నువ్వు కాదన్నమేమిటి? పిల్లను రాజుగారికిచ్చి పెళ్లి చేసాయి అన్నారు. దానికి ఆయన, రాజుగారు అల్లుడు కావటం ఎంతటి మహాభాగ్యమో నాకు మీరు చెప్పాలా? కానీ భోగభాగ్యాలకు ఆశపడి నేను మాట తప్పితే మీరే నన్ను నిందించరా అన్నాడు. వాళ్ళు రాజు వద్దకు వెళ్ళి, మీరు ఈ పిల్లను మరిచిపోండి, అందమైన కన్యలకు లోట, ఆమె తండ్రి ప్రవర్తన నిజంగా ప్రశంసనీయం అని చెప్పారు. వాళ్ళను పంపేసి రాజు తానే ఒంటరిగా బయలుదేరి చంద్రినీదేవి ఇంటికి వచ్చాడు. రాజు వస్తూ ఉండడం చూసి చంద్రినీదేవి తల్లిదండ్రులు బెదిరిపోయారు. చంద్రినీదేవి వారితో, భయపడనవసరం లేదని చెప్పి ఒంటరిగా ఎదురు వెళ్ళి, అన్నగారికి నా మీద ఏమి ఇలా దయ కలిగింది అంటూ రాజును ఆహ్వానించింది. నిన్ను కోరి వచ్చిన వాణ్ణి అలా సంబోధించడం అన్యాయం కాదా? నన్ను కోరి వచ్చే స్త్రీలు ఎందరో ఉండగా నాకు నీ మీద మనసు కలిగింది. నిన్ను చూసిన క్షణం నుంచి నేను విపరీతమైన విరహతాపం పొందుతూ మరొక్కతను కనీసం మరొకరికేసి చూడలేకుండా ఉన్నాను. నిన్న మహారాణిని చేసి మిగిలిన రాళ్ళందరితో పాటు నేను కూడా నీ సేవ చేస్తాను అన్నాడు రాజు. రాజా, నన్ను వీరసంగమయ్యకు ఇచ్చిన క్షణం నుంచి అతనినే భర్తగా ఎంచుకుంటున్నాను. ఆడదానికి ఇద్దరు భర్తలు ఎలా సాధ్యపడతారు అన్నది చంద్రినీదేవి. నీ కోసం తప్పించిపోతున్న వాడికి ఈ ధర్మ పన్నాలు ఎందుకు చెబుతున్నావు అని రాజు ఆమెను అడిగాడు. తాను తన పట్టు వదిలినట్టు కనపడకపోతే రాజు ఏమైనా చేయగలడని గ్రహించి శివుడిపైనే భారం వేసి చంద్రినీదేవి రాజుతో, నేను మీకు భార్య కావటమే ఈశ్వరాదేశం అయితే అలాగే కానియండి. పెళ్లికి ముందు వారం రోజులు నిష్ఠతో ఈశ్వర ఆరాధన చేయటం మా వంశాచారం. ఇవాళే వ్రతం ప్రారంభిస్తాను అన్నది. రాజు సంతోషంతో వెళ్ళిపోయాడు.
చంద్రినీదేవి తనకు రాజుకు మధ్య జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు ఈ విషయమంతా తెలుపుతూ వీరసంగమయ్యకు లేఖ రాశారు. అతను పెద్దల అనుమతితో వచ్చి రహస్యంగా చంద్రినీదేవిని పెళ్లాడి గుర్రం మీద తన భార్యతో సహా తన ఊరికి బయలుదేరాడు. ఈ వార్త చారుల వల్ల రాజుకు తెలిసింది. చంద్రినీదేవి తనను మోసం చేసినందుకు అతను మండిపడి తన సైనికులను పిలిచి, మీరు వెళ్లి వీరసంగమయ్యను చంపి చంద్రినీదేవిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ముందుగా బయలుదేరిన సైనికులు వస్తూ ఉండడం చూసి సంగమయ్య ఒంటరిగా తాను సైనికులను ఏమీ చేయలేడు గనుక తన ఇష్టదైవమైన శరభావతారుణ్ణి ధ్యానించాడు. వెంటనే శరభశాలవ భయంకరాకారంతో ప్రత్యక్షమై ఆగ్నేయాస్త్రం లాంటి ఆయుధాన్ని వీరసంగమయ్యకు ఇచ్చి, దీనితో శత్రువులను పరిమార్చు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వీరసంగమయ్య తన చేతిలో కత్తి ఉండడం చూసి మహదానందం చెంది దానితో సైనికులను ఎదుర్కొని ఎడాపెడా వధ చేయన ఆరంభించాడు. ఇదంతా గుట్టమీద నిలబడి చూస్తూ రాజు నిర్ఘాంతపోయాడు. ఇంతలో వీరసంగమయ్య తన కరవాలాన్ని ఒక శివభక్తుడిపై విసిరబోయి అతన్ని గుర్తించి తల వంచి నమస్కారం చేశాడు. ఇది గమనించిన రాజు వీరసంగమయ్య శివభక్తిని ఆధారం చేసుకొని అతన్ని చంపే ఉద్దేశంతో తాను కూడా శివభక్తుడి వేషం వేసుకొని కొండ దిగి వీరసంగమయ్యను చేరి అతను తల వంచి నమస్కరించగానే మెడ మీద తన కత్తితో దెబ్బ వేశాడు. ఆ కత్తి పూలహారమై వీరసంగమయ్య మెడలో పడింది. ఆ క్షణంలోనే శివుడు వృషభ వాహనం మీద ప్రత్యక్షమై వీరసంగమయ్యను వరం కోరుకోమన్నాడు. తనకు, తన భార్యకు, రాజుకు, పెళ్లివారికి శివ సాయుధ్యం ఇప్పించమన్నాడు వీరసంగమయ్య. నీకు అపకారం చేయదలిచిన ఈ పాపిష్టి రాజుకు శివ సాయుధ్యం ఇయ్యమంటావా అని శివుడు వీరసంగమయ్యను అడిగాడు. మహాదేవ, ఈ రాజు శైవ చిహ్నాలు ధరించి నిన్ను కల్లారా చూశాడు. ఇంకా ఇతనిలో పాపాలు ఎక్కడివి అన్నాడు వీరసంగమయ్య. శివుడు సంతోషించి అందరినీ తన వెంట కైలాసానికి తీసుకొని పోయాడు.